ఓం శ్రీ గురుభ్యో నమః. ఈనాటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఇంగ్లీష్ తేదీ 28 ఫిబ్రవరి 2013 సంవత్సరం. నేడు గురువారం. మాఘమాసము బహుళపక్షము తదియ నేటి రాత్రి 11 గంటల 10 నిమిషాల వరకు ఉన్నది. నేటి నక్షత్రం హస్త రాత్రి 1 గంట 3 నిమిషాల వరకు. శూలము అనే యోగము నేటి ఉదయం 9 గంటల 15 నిమిషాల వరకు ఉన్నది. వణిజ అనే కరణము నేటి ఉదయం 11 గంటల 47 నిమిషాల వరకు. తర్వాత భద్ర అనే కరణము నేటి రాత్రి 11 గంటల 10 నిమిషాల వరకు ఉండటం జరిగింది. అమృత ఘడియలు నేటి రాత్రి 7 గంటల 12 నిమిషాల నుంచి ప్రారంభమై నేటి రాత్రి 8 గంటల 45 నిమిషాల వరకు ఉన్నది. ఇక దుర్ముహూర్తము నేటి ఉదయం 10 గంటల 31 నిమిషాల నుంచి ప్రారంభమై నేటి ఉదయం 11 గంటల 18 నిమిషాల వరకు దుర్ముహూర్త కాలంగా ఉన్నది. తిరిగి దుర్ముహూర్తము నేటి మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషాల నుంచి ప్రారంభమై నేటి మధ్యాహ్నం 3 గంటల 58 నిమిషాల వరకు దుర్ముహూర్త కాలంగా చెప్పబడింది. ఇక వర్జ్యము నేటి ఉదయం 9 గంటల 50 నిమిషాల నుంచి ప్రారంభమై నేటి ఉదయం 10 గంటల 23 నిమిషాల వరకు ఉన్న కాలాన్ని మనకి వర్జ్యకాలంగా చెప్పబడింది. మన ఈ పంచాంగ కార్యక్రమంలో మనం మాఘమాసంలో సూర్యుడి యొక్క ఆరాధన గురించి చెప్పుకుంటున్నాం. కాబట్టి సూర్యుడి గురించి కొన్ని విశేషాలు కూడా మనం చెప్పుకున్నాం. వేదశాస్త్రంలో సూర్యుడి గురించిన కొన్ని విశేషాలు చెప్పుకున్నాం. ఇక సైంటిఫిక్గా మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఎస్ట్రాలజీ పరంగా మనం తెలుసుకున్నాం. ఇక ఖగోళ శాస్త్ర పరంగా, ఎస్ట్రానమీ పరంగా శాస్త్రవేత్తలు ఏమంటున్నారయ్యా అంటే కనుక ఈ యొక్క సూర్యుడి యొక్క దీంట్లో మనకి ప్లాస్మా అనేది ఉందని చెప్పి, కొరోవా అనే పదార్థం ఉందని చెప్పి, ఫోటోస్పియర్ అనే పదార్థం ఉందని చెప్పి ఈ చదువన్నీ మనకి చెప్పడం జరుగుతుంది. వీటన్నిటి వివరణ కూడా మనకి, ఎందుకంటే సూర్యుడు అనేవాడు ఒక మండుతున్న వాయుగోళంగా చెప్పబడింది. అందుకనే ఆ సూర్యగ్రహానికి దగ్గరికి వెళ్ళటానికి ఎటువంటి శాటిలైట్స్ కానీ ఎటువంటి రాకెట్స్ కానీ మనకి వెళ్ళలేకుండా ఉన్నాయి. ఎందుకండి అంత వెళ్ళలేకుండా ఉన్నాయంటే కనుక సుమారుగా 1,40,00,000 డిగ్రీల సెంటిగ్రేడ్తో ఆ యొక్క వాయువు మనకి వేడి ఉష్ణోగ్రత ఉంటుంది. మనకి సుమారుగా ఒక 30 డిగ్రీల సెంటిగ్రేడ్ వస్తే వేడి నీటిని పట్టుకోలేకపోతాం. మన శరీరానికి కనుక 98.4 డిగ్రీల సెంటిగ్రేడ్ కనుక దాటితే అమ్మో జ్వరం వచ్చేసింది, 105 కనుక వస్తే మనిషి అతలాగతలం అయిపోతాడు, ఎందుకు పనికిరాడు మనిషి. 300 డిగ్రీల సెంటిగ్రేడ్ కనుక అంతే కొన్ని పదార్థాలు కరిగిపోతూ ఉంటాయి. 1000 డిగ్రీల సెంటిగ్రేడ్ కనుక ఉంటే కనుక బంగారం కూడా కరుగుతూ ఉంటుంది. అటువంటిది 1,40,00,000 డిగ్రీల సెంటిగ్రేడ్లో ఆ యొక్క గోళం మండుతూ ఉంటుంది. అందుకనే ఆ యొక్క కాంతి అంత దూరంలో ఉంది కాబట్టి అందుకనే ఇప్పుడు మనం ఏమంటున్నాం, బాబు పర్యావరణాన్ని కాపాడండి, ఎన్విరాన్మెంట్ని కాపాడండి, చెట్లను రక్షించండి, వృక్షో రక్షిత రక్షిత అని చెప్పి ఎందుకు మనందరూ చెప్తున్నారు, ఎందుకు ప్రభుత్వం చెప్తోంది, ఎందుకు సంస్థలు కృషి చేస్తున్నాయి అంటే కనుక ఆ సూర్యుడి యొక్క కాంతి ఏదైతే ప్రసరిస్తుందో ఆ సూర్యుడి కాంతిని ఎప్పుడైతే మనం ఇక్కడ చెట్లు ఉండకపోతే ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఆ ఉష్ణోగ్రత పెరగడం ద్వారా మనం గ్లోబల్ వార్మింగ్ అని ఏదైతే ఇప్పుడు ఘోషిస్తున్నాయో అందరూ, దానివల్ల ఉష్ణోగ్రత ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మనకి జీవనాధారమైన నీళ్లు ఉండవు. ఆ నీళ్లు లేకపోవటం వల్ల మనం నీళ్ళ గురించిన యుద్ధాలు చేసుకోవాల్సి వస్తుంది. ఆ యుద్ధాలు చేసుకునే సమయంలో కొంతమంది బాధపడతారు, కొంతమంది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇచ్చేదవన్నీ కాకుండా వృక్షాలు కనుక ఉంచితే కనుక ఆ యొక్క వాయుగోళం నుంచి వచ్చే ఒక కిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ కిరణాలు అవి అబ్జర్వ్ చేసుకుంటాయి. ఆ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఉష్ణోగ్రత కొంచెం తగ్గుతుంది. తద్వారా మానవాళి మనుగడకి ఈ వృక్షాలు మనకు ఉపయోగిస్తాయి. కాబట్టి సూర్యుడిని మనం ఒక మిత్రుడుగా చూడాలి. మనకి క్షేమం కోరే మిత్రుడిగా ఆ యొక్క సూర్యుడిని ఆరాధించుకోవాలి. అట్లాగే మనం కనుక ఉంచితే కనుక ఆ సూర్యుడు మనకి సకల విధాలైన శుభాలు ఇస్తాడు. అలా కాకుండా చెట్లను నాశనం చేసేసుకుని, పరిస్థితిని కనుక నాశనం చేసేసుకుని, ఇంట్లో వాటర్ టేబుల్ని సరిగ్గా పెట్టుకోకుండా, అంటే ఇంకుడు గింతలను పెట్టుకోకుండా ఉంటే కనుక దాని ద్వారా మనకి ఈ యొక్క ప్రకృతిని నాశనం చేసిన వాళ్ళం అవుతాం. ఆ ప్రకృతిని నాశనం చేయటం వల్ల వేడి పెరుగుతుంది, ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఎందుకంటే సూర్యుడికి దగ్గరగా మనం కదలటం జరుగుతుంది. ఆ 1,40,00,000 డిగ్రీల సెంటిగ్రేడ్తో కలిగిన ఆ యొక్క గోళంలో ముఖ్యంగా ఉండేవి మనకి కరోవా, క్రిమోస్పియర్, ఫోటోస్పియర్, ప్లాస్మా అనే పదార్థాలు ఉంటాయట. ఈ
ప్లాస్మాలు ఇవన్నీ ఏంటంటే అంటే ప్లాస్మా అంటే కనుక ద్రవ ఘన వాయు స్థితులు కలిగి ఉన్నది ఈ యొక్క ప్లాస్మాగా మనకి వర్ణించారు. అల్లకొల్లోలంగా అంటే సకల అల్లకొల్లోలాలు సకల గందరగోళాలు అతలాకుతలం అయ్యేది కేవలం ఈ ప్లాస్మాలోనే. న్యూక్లియర్ చర్యలు అంటే మనకు కనబడని చర్యలు ఏవైతే జరుగుతాయో ఆ యొక్క చర్యలన్నీ ఒక చైన్ రియాక్షన్గా ఇందాక చెప్పుకున్నట్టు ద్రవ ఘన వాయు పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థితుల్లో కలిగే ప్రక్రియలు కానీ ప్రకంపనలు కానీ దాంట్లో మార్పులు చేర్పులు కానీ ఒక చైన్ రియాక్షన్ ఒకటే ఒక వాయుపరమైన స్థితి కనుక మారితే దాని ఘన పదార్థం అలాగే ద్రవ పదార్థం మారుతుంది. ద్రవ పదార్థానికి సంబంధించిన ఏదైనా జరిగితే వాయు పదార్థం ఇవన్నీ మారుతుంటాయి. ఇలా పర్మిషన్ కాంబినేషన్స్ మారటం వల్ల ఈ న్యూక్లియర్ చైన్లో ఒక చైన్ రియాక్షన్లో జరగటము, దానివల్ల హైడ్రోజన్ యొక్క ఉత్పత్తి ఇట్లాంటివన్నీ అవటము, ఉష్ణోగ్రతలు కొంచెం పెరగటము, ఆ ద్రవ్యరాశి కొంచెం పెరగటము ఇత్యాదివన్నీ అవ్వటము ఇవన్నీ కావటము ఇవన్నీ దానివల్ల ఆ యొక్క సూర్యగోళంలో ఉన్నవి ఆ ద్రవ్యరాశి అంటే మాస్ మారుతూ ఉంటుంది. ఆ మాస్ని కొలిస్తే కనుక సుమారుగా 2 అనే అంకె రాసి దానికి 27 సున్నాలు కనుక పెడితే 2 అనే అంకె రాసి దానికి 27 సున్నాలు కనుక పెట్టుకుంటూ పోతే 5 సున్నాలు అంటే మనకు లెక్క ఉంది 1,00,000 అని చెప్పి, 6 సున్నాలు అంటే 10 లక్షలు అని చెప్పి, 7 సున్నాలు అంటే 1,00,00,000 అని చెప్పి, 8 సున్నాలు అంటే కనుక 10 కోట్లు అని చెప్పి, 9 సున్నాలు అంటే కనుక 100 కోట్లు అని చెప్పి, 10 సున్నాలు అంటే కనుక 1000 కోట్లు అని చెప్పి, ఇలాంటి సున్నాలు 27 కనుక పెట్టుకుంటే అంకె ఎంతని మనం వర్ణించడం జరుగుతుందో, మనం ఆంగ్ల అంకెలు కనుక చూసుకుంటే మనకి మిలియన్, బిలియన్, ట్రిలియన్ ఇంతవరకే చెప్పారు. దాని తర్వాత హెక్టాలియన్ అవన్నీ కూడా చెప్పడం జరిగింది, చాలా తక్కువగా వాడుతూ ఉంటారు. ఇంతనే బిలియనీర్ అయ్యారండి అని చెప్తున్నాం, మిలియనీరు బిలియనీరు లేకపోతే ట్రిలియనీరు ఇంత తప్పితే ఇంతకంటే ఎక్కువ పోలా. కానీ మన భాషలో దాని గురించిన అర్బుదము అనే అంకె ఒక అద్భుతమైన ప్రయోగం చేశారు. అర్బుదము అన్నారు. అర్బుదం అంటే ఎంత అంటే సుమారుగా ఒక అంకె రాసి 1 వేసి దాని పక్కన 100 సున్నాలు ఎంత పెట్టుకుంటూ పోతే ఏ అంకె అయితే కలుగుతుందో దాన్ని అర్బుదము అని చెప్పారట. దాని గురించి వివరణ తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం వీలు వెంబడి. ఎందుకంటే సంఖ్య యొక్క వర్ణన మనకి శాస్త్రంలో చాలా అద్భుతంగా చేయటం జరిగింది. కాబట్టి అటువంటి ప్లాస్మాలు కొన్ని ఉంటాము. కాబట్టి అణువుకి ఆ రేడియేషన్ మారటం, ఎందుకంటే సూర్యుడి యొక్క కాంతి ఎప్పుడైతే అందుకునే సూర్యుడి ఉదయం కాంతి ఏదైతే ఉన్నదో ఆ కాంతి శరీరానికి మంచిది. దాని తర్వాత వచ్చే కాంతి ఏదైతే ఉన్నదో కిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ కిరణాల వల్ల శరీరంలో రప్చర్ పెరుగుతూ ఉంటుంది, రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది, అల్ట్రావైలెట్ కిరణాలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి అల్ట్రావైలెట్ కిరణాలు రావటం వల్ల మనిషి యొక్క శారీరక పరిస్థితి మానసిక పరిస్థితి ఆందోళన కలిగి ఉంటుంది. వేడి ఎక్కువగా ఉన్నప్పుడు మనకి శరీరం అంతా ఏదో ఇచ్చింగ్గా దురదురగా ఉంటాము, పిట్లిపోయినట్టు ఉంటాము, కొంచెం ఇరిటేషన్గా ఉండటం, అబ్బా ఎంత ఎండగా ఉందని కొంచెం చెమట పట్టడం, ఇవన్నీ అయిపోయి మనం ఒక చెప్పలేని మానసిక పరిస్థితిని మనం అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి సూర్యుడు మనకి ఒక మిత్రుడుగా వాడుకోవాలి. మిత్రుడుగా వాడుకుంటే కనుక సూర్యుడి నుంచి మనకి అత్యంత సత్ఫలితాలు అనేవి పొందవచ్చు. మరికొన్ని సూర్యుడికి చెందిన విశేషాలు రేపటి పంచాంగ కార్యక్రమంలో తెలుసుకుందాం. రేపు విశేషమైన రోజు ఏంటంటే కనుక బహుళపక్షంలో వచ్చే చతుర్థి లేక సంకష్టహర చతుర్థి. సంకష్టహర చతుర్థి రేపు వస్తుంది కాబట్టి రేపు ఆచరించాల్సిన వ్రతం సంకష్టహర చతుర్థి వ్రతం. ఎవరికైతే సంకటాలు ఉంటాయో కష్టాలు ఉంటాయో పనులలో ఆటంకాలు కలుగుతున్నాయో వారు రేపు ఉదయం నుంచి ఉపవాసం ఉండాలి. రాత్రికి చంద్రోదయం అయిన తర్వాత వ్రత విధానం చేసుకుని విధి విధానంగా వ్రతం చేసుకుని కనుక వినాయక వ్రతం సంకష్టహర చతుర్థి అంటే కనుక వినాయక వ్రతం ఆచరించుకుని కనుక భోజనాలు చేసి దాని తర్వాత సంబంధించిన దానాలు ప్రక్రియలు కనుక చేసుకుంటే తప్పనిసరిగా వారి యొక్క కార్యక్రమంలో ఆటంకాలని తొలగిపోయి సత్ఫలితాలు పొందుతారు. రేపు సంకష్టహర చతుర్థి చేసుకోదలుచుకున్న వారు రేపు ఉదయం ఉపవాసం తప్పనిసరిగా ఉండండి. దాని గురించిన విశేషాలు రేపటి పంచాంగ కార్యక్రమంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.
ఆ తర్వాత ఈ విధంగా మహారాజు గారు ఆ భృగు మహర్షి యొక్క పాదాలని ఆశ్రయించేసరికి అతను మందస్మిత వదనంతో ఆ మహారాజు వైపు చూశాడు. ఆ సోమకాంత మహారాజు గారు ఈ విధంగా తనను ప్రార్థించిన తర్వాత, దీనుడై ప్రార్థించిన తర్వాత ఈ విధంగా భృగు మహర్షి సలహా ఇచ్చాడు, బదులిచ్చాడు. ఓ రాజా, నీవు నేను చెప్పినటువంటి ఈ వాక్యాలని సంశయించటం వలన ఇటువంటి ఆపద కలిగింది నాయన. దీనికి ప్రతిక్రియ నేను చేస్తాను, నీవు ఒక్క క్షణకాలం ఊరుకో నాయన అని చెప్పని ఆ మహర్షి ఒక హూంకారం చేయగానే ఆ పక్షుల గుంపులన్నీ కూడా అంతర్ధానమై మాయమైపోయాయి. అప్పుడు ఆ విధంగా అలా మాయమైపోతే ఎంతో కరుణాభరితమైన మహర్షి చర్యకు సోమకాంత మహారాజు గారు అతని భార్య అయినటువంటి సుధర్మ ఎంతో సంతోషంతో మరియు మళ్ళీ ఆయన యొక్క పాదాలను పట్టుకొని అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని చెప్పిన నమస్కరించారట. ఇది శ్రీ గణేష పురాణ ఉపాసనాఖండ నానాపక్షి నివారణ అష్టమోధ్యాయ సమాప్త. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. గణేష పురాణంలోని మరికొన్ని విషయాలని సోమకాంత మహారాజు గారు ఏ విధంగా ఈ యొక్క పాపాలన్నీ శుద్ధి చేసుకొని మహర్షుల యొక్క అనుగ్రహంతో భగవత్ సన్నిధికి వెళ్ళాడో, గణేష పురాణం, గణేషుని యొక్క పూజ, గణపతి యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉంటుందో అనే విషయాల్ని మరో భాగంలో తెలుసుకుందాం. అదేవిధంగా అనేక రకాలైనటువంటి అష్టాదశ పురాణంలోని విషయాలను వింటూ ఉంటే ఏ విధమైనటువంటి మోక్ష, జ్ఞాన, వైరాగ్య సిద్ధులు కలుగుతాయో, అదేవిధంగా దరిద్ర బాధలన్నింటినీ కూడా పోగొట్టి ఎంతో సుఖ సంతోషాలను కలిగిస్తూ ఈ యొక్క గణేష పురాణం యొక్క మహత్యాన్ని వినటం వలన, చూచినందువలన, గణపతి యొక్క అనుగ్రహం వలన సర్వ విఘ్నముల నుంచి విముక్తి పొందినవాడే సర్వత్రా విజయప్రదంగా ఉంటుందనడానికి ఏమాత్రం సందేహం లేదు. ఎవరైతే ఈ యొక్క పురాణ కథను వింటారో వారికి ఈ పురాణం కథ విన్న 18 రోజుల్లోగా వాళ్ళ యొక్క మనఃకార్యం తీరుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది చక్కగా మీరందరూ గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తూ, నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ప్రతి చెట్టుకి విలువ ఉందండి. ప్రతి నక్షత్రానికి ఎంత విలువ ఉందో ప్రతి చెట్టుకి అంత విలువ ఉంది. మనం మామూలుగా కూడా ఎవరైనా కలిసినప్పుడు, మాట ముచ్చట జరిగినప్పుడు మీ నక్షత్రం ఏమిటని అడుగుతాం. అంటే ఆ వ్యక్తి యొక్క లక్షణాలు తెలుసుకోవడానికి అడగవచ్చు, లేదా మామూలుగా కూడా అడగవచ్చు. కానీ ఎవరు కూడా ఏమంటే మీ ఇంట్లో ఎన్ని వృక్షాలు ఉన్నాయని అడగరు. ఎంతమంది పిల్లలు ఉన్నారని కూడా అడగడం ఈ మధ్య మనం చూడటం లేదు. ఇక నుంచైనా నేను కోరేది ఏమిటంటే, ప్రతి వ్యక్తి తమ నక్షత్రానికి తగిన వృక్షాన్ని పెంచండి, మేలు పొందండి. సరే, మరి ఈ మేడి చెట్టు లేక అత్తి చెట్టు యొక్క ఉపయోగాలు ఏంటి? ముఖ్యంగా కృతికా నక్షత్రం వారికి, వీరికి వీళ్ళల్లో ఉన్న దుష్టమైన ఆలోచన నివారిస్తుంది. కృతికా నక్షత్రంలో కొందరికి విషపూరితమైన ఆలోచనలు ఉంటాయి. ఇతరులను మోసం చేసే తత్వం కూడా కలిగి ఉంటారు. ఆవేశం కూడా, కోపం కూడా వీళ్ళల్లో భరణీ నక్షత్రం వారికన్నా ఎక్కువగానే ఉంటుంది. అటువంటి వారి ఈ అత్తి వృక్షాన్ని, మేడి వృక్షాన్ని పూజించి ప్రతి మంగళవారం కనీసం 27 ప్రదక్షిణాలు చేస్తే తప్పకుండా వారిలో మంచి మార్పు వస్తుంది. ఇంకా ఇంటిలో ఈ చెట్టు యొక్క కుండీ పెట్టినప్పుడు వాతావరణం బాగుంటుంది. చక్కటి సామరస్యం భార్యాభర్తల్లో పెరుగుతుంది. కారణం ఇందులో ఏమీ మంత్రాలు, తంత్రాలు ఏమి లేవు. కేవలం మన ప్రకృతి సిద్ధంగా ఆ లక్షణాలు ఆ వృక్షానికి ఉన్నాయి. మనం వాటిని పూజిస్తే ఫలితం పొందుతాం. మనం ఉన్నాం ప్రతినిత్యంలో మన పెద్దవారికి నమస్కరిస్తూ ఉంటాం. మనపై ఉన్న ఉన్నత అధికారికి నమస్కారం చేస్తాం. అంటే నమస్కారం
చేస్తూనే ఆయన పనిచేస్తారా? కాదు. అది ఒక బాధ్యత, గురుదక్షిణ. అలాగే ప్రతివారు కూడా ఈ కనీసం కృత్తికా నక్షత్రం వారు ఈ మేడి వృక్షం ఉన్నాయి ఇంటిలో. వృక్షం అంటే ఇక్కడ నేను చెప్పేది ఇంటిలో ఉండవలసింది కేవలం వేరు మాత్రమే, వృక్షం కాదు. సరే, మరి ఇంకా వైద్యపరంగా ఏమిటంటే మేడిపండు చూర్ణాన్ని పంచదార తేనెతో కలిపి పాలతో సేవిస్తే మెదడు బాగా పనిచేస్తుంది. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. కాణిపాకం శివ వైష్ణవ క్షేత్రాల నిలయం. శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామితో పాటు మురగదంబిక సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయం, శ్రీ వరదరాజుల స్వామి ఆలయం, శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం, నవగ్రహాలయాలు ఇక్కడ కొలువై ఉన్నాయి. శివుడు విష్ణువు ఒకే పుణ్యక్షేత్రంలో, అది ఒకే ప్రాంగణంలో ఉండడంతో కాణిపాక క్షేత్రాన్ని శివ వైష్ణవ క్షేత్రంగా కూడా పిలుస్తారు. కాణిపాక క్షేత్రం ప్రమాణాలకు నెలవుగా మారింది. కాణిపాక క్షేత్ర మహిమకు ఇది సజీవ సాక్ష్యంగా నేటికి నిలుస్తుంది. వివాదాలను, సవాళ్లను, ప్రతి సవాళ్లను పరీక్షించుకునేందుకు ప్రజలు చేసే ప్రమాణాలకు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ప్రధాన స్థావరంగా నిలుస్తుంది. దుష్ట శిక్షకుడు, శిక్ష రక్షకుడుగా కీర్తి గడించిన స్వామి ఎదుట సత్య ప్రమాణం చేస్తే తప్పుడు ప్రమాణం చేసిన వ్యక్తి ప్రతిఫలం అనుభవిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.